ప్రతిరోజు ఉదయం ప్రవచనాలు వల్లించేటువంటి గరికపాటి నరసింహారావు గారు పేద విద్యార్థులకు పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెట్టడాన్ని తప్పుపట్టారు. వీళ్ళు మధ్యాహ్న భోజనం చేయడానికి కోడిగుడ్లు భుజించడానికి వస్తున్నారా, చదువు నేర్చుకోవడానికి వస్తున్నారా అని చెప్పేసి పేద విద్యార్థుల్ని, దళిత విద్యార్థుల్ని అత్యంత అవమానకరంగా కించపరిచే విధంగా గరికపాటి నరసింహారావు గారు మాట్లాడారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. గరికపాటి నరసింహారావు గారు తన యొక్క మనువాద మెదడుతో అట్టడుగు వర్గాల పిల్లలని అవమానించే పద్ధతులలో వ్యాఖ్యానాలు చేశారు. తక్షణమే తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకొని పేద మధ్యతరగతి అదేవిధంగా అట్టడుగు పేదలైనటువంటి దళిత పిల్లలకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తున్నది. ఈ రోజు ప్రభుత్వానికి అత్యధికంగా భారం పడుతుందట ఈ డబ్బులతోటి. విద్యార్థులకు కోడిగుడ్లు పెట్టడం ఏంటి, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏంటి, భోజనం కోసం వస్తున్నారా, చదువు కోసం వస్తున్నారా, వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని పంపలేరా, ఎందుకని ఆ పాఠశాలలో ఎందుకు భోజనాలు పెట్టాలనేటువంటి పద్ధతులలో మాట్లాడుతున్నాడు ఆయన. నేను ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ తల్లిదండ్రులు ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి ఆ పిల్లల్ని చదివించడం కోసం ఇక్కడికి పంపుతున్నారు. ఈ భారతదేశం అనేటువంటిది పౌష్టికాహార లోపంతో అనేక మంది పిల్లలు పుడుతున్నారని, రక్తహీనతతో పుడుతున్నారని, ప్రపంచ ఆకలి సూచికలో భారతదేశం అనేటువంటిది 137వ స్థానంలో ఉన్నదనేటువంటి సంగతి ఏ గరికపాటి నరసింహారావు లాంటి వాళ్ళకి ఆలోచన ఎందుకు రాదు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. గరికపాటి నరసింహారావు యొక్క ఆలోచన సరళి ఏమిటి అని చెప్పేసి అనుకున్నప్పుడు చాలా స్పష్టం. మనువాద బ్రాహ్మణీయ భావజాలం చెబుతున్నది శూద్రులు విద్యను అభ్యసించరాదు, చదివితే రాలికి కోయాలి, వింటే చెవులలో సీసం పోయాలని చెప్తుంది. అందుకనే ఈ పేద విద్యార్థులు చదువుకోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు గరికపాటి నరసింహారావు. కాబట్టి గరికపాటి నరసింహారావు అనేటువంటి అగ్రకుల ఆధిపత్య మనువాద భావజాలాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు పేదలందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. రాజకీయాలకు అతీతంగా అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. పేద విద్యార్థులను అవమానించినటువంటి ఇలాంటి వ్యక్తుల పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. ప్రధానంగా ఈ రోజు ప్రభుత్వ బడులన్నీ పేదల విద్యార్థులతోటి నిండి ఉన్నాయి. అంతూ ఇంతూ ఆర్థికంగా ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ప్రైవేట్ బడులలో చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వ బడులలో చదువుతున్నారంటే కనీస పోషకాహారము, కనీస ఆహారము 3 పూటలు పర్ఫెక్ట్ గా తినగలిగేటువంటి కుటుంబాలు కాదు అవి. అత్యధికులు దళిత పిల్లలు, గిరిజన పిల్లలు, బలహీన వర్గాల పిల్లలు కదా దాంట్లో చదువుకునే